గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో తెలుగు అమ్మాయి. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు గౌతమి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఇక్కడ చాలా బాగున్నాం. మీ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ రోజు స్పెషల్ వీడియో వచ్చేసి ఈ పాటికి మీ అందరికీ తెలిసే ఉంటుంది, డిస్క్రిప్షన్ లో చూస్తున్నారు. హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడం ఎలా? 1 వీక్ లోనే మినిమం 2 kgs నుంచి 5 kgs వరకు వెయిట్ లాస్ అవ్వచ్చు ఇన్ హెల్దీ ప్రాసెస్ లో. చెప్పాలి అంటే నేను రీసెంట్ డేస్ లో చాలా వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. ఎందుకో కూడా తెలీదు. తక్కువ తింటున్నా, అదే టైంలో అప్పుడప్పుడు బయట ఫుడ్ కూడా చాలా ఎక్కువైంది. సో దానికి వెయిట్ పుట్ ఆన్ అయ్యానో తెలియదు, ఇవన్నీ తెలీదు. ఇంకా చాలా నాకే కొత్తగా ఉంది. నా బాడీ వెయిట్ అంతా నాకు హెవీ అవుతుంది. సో మీలో కూడా ఎవరైనా అట్లా ఉంటే, ఒకవేళ వెయిట్ లాస్ అవుదాము ఇన్ హెల్దీ ప్రాసెస్ లో అనుకుంటే ఈ వీడియో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి లాస్ట్ వరకు. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి నేను ఏదో కడుపు మార్చేసుకొని ఫుడ్ మొత్తం మానేసి 7 kgs తగ్గిపోదాం, 5 kgs తగ్గిపోదాం అని అయితే నేనేం చెప్పను. మంచిగా తింటూ వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు, అలా కూడా చేయొచ్చు. చాలా మందికి తెలీదు వెయిట్ లాస్ అంటే మొత్తం కడుపు అంతా మార్చేసుకొని, లేదంటే ఫుల్ డైటింగ్, లేదంటే ఫాస్టింగ్ ఉండేసి వెయిట్ లాస్ అయిపోవడం అనుకుంటారు. కానీ అదైతే అసలు కాదు. బౌన్స్ బ్యాక్ అవుతారు ఆపేసాక. ఫుల్ గా ఇంకా ఎక్కువ తినేసి ఫుల్ వెయిట్ లాస్ అవుతారు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి, అది ఇంకా హెల్త్ కూడా అస్సలు మంచిది కాదు. సో హెల్త్ కి మంచిగా ఉండేటట్లు, మనకి ఆకలి వేయకుండా ఫుల్ గా టమ్మీ అంతా నిండేటట్లు మనం మంచిగా తినేసి మంచిగా వెయిట్ లాస్ అవుదాం. సో దానికి కొన్ని ప్రాసెస్ ఉంది. సో 1 by 1 నేను చెప్పుకుంటూ వెళ్తాను, మీరు కూడా ఫాలో అవ్వండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాసెస్ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ డ్రింక్. అది ఎంప్టీ స్టమక్ తో మనం తీసుకోవాలి. సో మనం ఇప్పుడు చాలా ఈజీ ప్రాసెస్ లో మనం చేసుకోవాల్సింది ఏంటంటే, కొత్తిమీర కట్టని మొత్తము వాష్ చేసుకొని వేస్టేజ్ అంతా తీసి పక్కన పడేసి మనం కాడలతో సహా తీసుకుంటున్నాము. దీనిలో ఉన్న బెనిఫిట్స్ మళ్ళీ వేరేగా ఉంటాయి. సో సెపరేట్ గా నేను ఏది వదలకుండా ప్రెసెంట్ తీసుకుంటున్నాను. అండ్ దాంతో పాటు చిన్న చిన్న పీసెస్ అల్లం తీసుకున్నాను. ఒక 1 inch తీసుకోవచ్చు. ఇది ఒకసారి మనం చేసి పెట్టుకుంటే ఒక 3 to 4 days పక్కా ఉంటుంది. అది ఫ్రిడ్జ్ లో మనం స్టోర్ చేసుకోవచ్చు. డైలీ 1 spoon వార్మ్ వాటర్ లో తాగి మనం కన్స్యూమ్ చేసుకుంటే ఎంప్టీ స్టమక్ లో మనలో ఉన్న టాక్సిన్స్ అన్ని ఫ్లష్ అవుట్ అవుతాయి. ఇంకా బ్లోటింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా పోతుంది. సో దీన్ని వచ్చేసి ఒక ఫైన్ పేస్ట్ కింద మనం మిక్సీ చేసేసుకొని మీకు చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. చూస్తున్నారు కదా, సో ఫైన్ పేస్ట్ కింద మనం తయారు చేసుకున్నాము. ఇందులో ప్రెసెంట్ గా అయితే ఏం వాటర్ మీరు మిక్స్ చేయొద్దు. ఇది ఒక స్టోరేజ్ కంటైనర్ లో మీరు స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో సేవ్ చేయండి. ఒక 4 days 5 days కూడా ఉంటుంది. మరి అలా అని చెప్పేసి ఎక్కువ పేస్ట్ ఒకేసారి తయారు చేసుకోవద్దు, పోతుంది కూడా. సో నేనైతే 4 days అలా ఉంచుకుంటాను. సో ఇదైతే టైం సేవ్ అవుతుంది. ప్రతిరోజు మిక్సీ చేసుకోవడం కన్నా ఒక 4 days మంచిగా చేసుకొని పెట్టుకొని, ఒక స్పూన్ తీసుకొని మనము గ్లాస్ లో వేసేసుకొని వార్మ్ వాటర్ ఫిల్ చేసుకొని తాగేస్తే ఎంప్టీ స్టమక్ తోటి బ్రష్ చేసేసాక మంచిగా మనకి ఫ్లష్ అవుట్ అవుతాయి టాక్సిన్స్, బ్లోటింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సూపర్ ఉంటుంది. చూడండి, ఇట్లా ఫైన్ పేస్ట్ కనిపిస్తుంది కదా. ఈ గ్రీన్ వాటర్ ఓన్లీ డైజెషన్ కాకుండా మనకి ఇన్ఫ్లమేషన్ కూడా రిడ్యూస్ చేసుకోవచ్చు. ఇంకా మనకి కిడ్నీ స్ట్రెంథనింగ్ అవుతాయి. ఇంకా కోల్డ్ అండ్ ఫ్లూ కూడా మనం దూరంగా ఉండొచ్చు. సో చూస్తున్నారు కదా, సో మన వాటర్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం ఇలా కలిపేసుకొని మంచిగానే ఉంటుంది. టేస్ట్ చెత్తగా అయితే అసలు ఏం ఉండదు, చేదుగా ఉండదు, చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఇట్లా తాగలేకపోతే ఒక 1/2 spoon హనీ మిక్స్ చేసుకొని తాగండి. కానీ బిగినర్స్ అయితే మాక్సిమం తాగండి. ఇష్టం లేని వాళ్ళు స్లోగా అది కూడా ఆపేయండి. ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వాలి అంటే క్యాలరీ డెఫిసిట్ లో పక్కా ఉండాల్సిందే. సో అందుకనమాట చాలా బాగుంటుంది. అసలు మీకు టేస్ట్ కూడా తెలియదు, ఎందుకంటే ఓన్లీ 1 spoon మిక్స్ చేస్తున్నాం కదా ఇంత గ్లాస్ ఆఫ్ వాటర్ లో. అసలు తెలియదు మనకి. ఇది ఇంకా డైజెషన్ కూడా అవుతుంది మనకి ఫుడ్. సో చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఒక 1 minute లోపనే కంప్లీట్ చేసేసాను గ్లాస్. ఒకవేళ ఇంకో టిప్ నేను మీకు చెప్తాను. ఒకవేళ మీకు కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంటే గనక, ఆబ్వియస్లీ అందరూ చెప్తారు ఇలాంటి వాటర్ తీసుకోండి తగ్గిపోతుంది, ఇంకా కాన్స్టిపేషన్ ఇష్యూ క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి. బేసికల్ గా చెప్పాలంటే నేను కూడా ఫేస్ చేస్తున్నాను అప్పుడప్పుడు కాన్స్టిపేషన్ ఇష్యూస్. సో నాకు మంచి రిజల్ట్ ఎలా వస్తుంది అంటే గనక, ఇలాంటి టైప్ ఆఫ్ వాటర్, ఇన్ఫ్యూజర్ వాటర్స్ ఇలా తీసుకున్నా సో ఫ్లష్ అవుట్ అంతా అవుతుంది. అండ్ బేసికల్లీ చెప్పాలంటే మనం ఇంకా ఎక్కువ వాటర్ తీసుకోవాలి ఎంప్టీ స్టమక్ లో చెప్పాలి అంటే. సో ఇది కాకుండా ఇంకో 2-3 glasses వాటర్ ఇంక్లూడ్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్. కానీ చాలా కష్టం తీసుకోవడం. అట్లీస్ట్ ఇంకో గ్లాస్ తాగండి. ఇది కాకుండా జస్ట్ ఎంప్టీ వాటరే, ప్లెయిన్ వాటర్, వార్మ్ వాటర్ తాగండి.
చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇప్పుడైతే మనకి ఎర్లీ మార్నింగ్ డ్రింక్ అయితే ఫినిష్ అయిపోయింది. సో తర్వాత బ్రేక్ఫాస్ట్ కి కొంచెం టైం ఉంటుంది. ఇంత లోపల మనం ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేద్దాం. సో బ్రేక్ఫాస్ట్, మిడ్ మార్నింగ్ స్నాక్, లంచ్, ఇంకా మిడ్ స్నాక్, ఆ తర్వాత డిన్నర్, ఇవన్నీ చక్కగా కంప్లీట్ చేసేసుకుందాం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. సో గైస్ ఇప్పుడైతే నేను చూపిస్తుంది ఏంటంటే ఓట్స్ ది దోశ. సో ఆ ఓట్స్ దోశ వచ్చేసి ఫైబర్ రిచ్ న్యూట్రిషన్స్ అన్ని ఉంటాయి. అది మనం డిన్నర్ కి చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ బ్రేక్ఫాస్ట్ కైనా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. సో నేను అది ఎలా ప్రాసెస్ ఉంటుందో అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఎంత క్వాంటిటీ అయినా మీరు తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు 1.5 కప్ అట్లా క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఇది ఓల్డ్ ఫ్యాషన్ రోల్డ్ ఓట్స్ అన్నమాట. సో 1 కప్, సో ఒక 1.5 కప్ అట్లా తీసుకుంటున్నాను. సో ఎప్పుడు ఓట్స్ ని డైరెక్ట్ గా మీరు కన్జ్యూమ్ చేయకూడదు. సో ఇది డైరెక్ట్ గా వాటర్ వేసేసి మనము మిక్సీ చేసేయకూడదు. ఒక మినిమం హాఫ్ అన్ అవర్ అయినా మనం సోక్ చేసి ఉంచాలి. ఎందుకంటే ఇందులో ఫైటిక్ యాసిడ్ ఉండడం బట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనం ఎప్పుడైతే సోక్ చేసి ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ గా మనం గ్రైండ్ చేస్తామో అప్పుడు ఫైటిక్ యాసిడ్ అనేది రిలీజ్ అయితే అయిపోతుంది. సో దాని ద్వారా డైజెషన్ ఇష్యూస్ అలాంటివి ఏమీ ఉండవు. సో ఎప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ మినిమం సోక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం సోక్ చేసుకుంటున్నాం. సో ఓవరాల్ గా అయితే 30 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడైతే ఈ వాటర్ ని మనం చెప్పినట్లు డ్రైన్ చేసేసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని మిక్సీ చేసేసుకున్నాము. ఆ మిక్సీలో మనం ఏం వేయాలి అంటే కొన్ని గ్రీన్ చిల్లీస్ అండ్ 2 ఇంచెస్ జింజర్ వేయాలి, కొంచెం తగినంత. మరి ఎక్కువ వేసుకుంటే అదే ఫ్లేవర్ వచ్చేస్తుంది మనకి. సో సాల్ట్ ఇందులో అయినా మిక్స్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా మనం రుబ్బుతున్నప్పుడే, లేదు అంటే సెపరేట్ గా మనము స్టోర్ చేసుకుంటాం కదా బ్యాటర్, సో అందులో అయినా మిక్స్ చేసుకోవచ్చు. సో ఎలా ఉంటుంది అనేది మీకు నేను చూపిస్తాను చూడండి. సో ఇప్పుడే మనం ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసేసుకున్నాం. చూడండి టెక్స్చర్ అనేది ఇట్లా ఉండాలి, స్మూత్ పేస్ట్ లాగా. సో ఏదైనా ఒక బర్క్ గా ఉంటే మనకి దోశ అనేది మంచిగా రాదు. సో దీన్ని బట్టి మనము ఇంకా మంచిగా తినాలి అనుకుంటే కనుక రవ్వ దోశ అట్లా వేసుకుంటాం కదా, సో అలా టాపింగ్స్ జీరా ఇంకా అలా ఆనియన్స్, సో అట్లా మనకు నచ్చినట్లు మనం ప్లే చేసుకుని మనకి నచ్చినట్లు తినొచ్చు, వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. సో ఇందులో చిన్న టిప్ ఏంటంటే, ఒకవేళ మన నాన్ స్టిక్ ప్యాన్ కానీ ఐరన్ ప్యాన్ కానీ దోశ స్టిక్ అయిపోతుంది అంటే గనక సూజీ ఆర్ బొంబే రవ్వ కొంచెం యాడ్ చేసుకోండి, ఒక 2 స్పూన్స్. సో స్టిక్ అవ్వకుండా వచ్చేస్తుంది దోశ. సో అదొక చిన్న టిప్. కొంతమంది అయితే ఓట్స్ దోశ స్టిక్ అయిపోతుంది అంటారు. సో అదొక చిన్న టిప్ యూస్ఫుల్ గా ఉంటుంది మీకు. గాయస్ మనం అయితే ఇప్పుడు మనం లంచ్ కి ప్రిపరేషన్ చేసుకోబోతున్నాం. మనం ఏం చేసుకోబోతున్నాము అంటే బేసన్ చీలా, హై ప్రోటీన్ ది. సో అందులో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకి చాలా సేపటి వరకు ఆకలి వేయదు అండ్ హెల్త్ కూడా అలా బెనిఫిషియల్స్ చాలా ఉంటాయి. చూద్దాం అది ఎలా ప్రిపేర్ చేసుకుందాము. సో దానికి మనకి కావాల్సింది ఒక హాఫ్ an ఆనియన్. నేనైతే దీని ద్వారా చేసేసుకుంటున్నాను. మీరు ఒకవేళ చాప్ చేయాలంటే చేసుకోండి, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఇదైతే ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి నేను దీని ద్వారా చేస్తున్నాను. ఇది చేయడం కూడా చాలా చాలా ఈజీ. అసలు ఎక్కువ టైం కిచెన్ లో అయితే మనం అసలు ఉండక్కర్లేదు. సో మనదైతే అప్పుడే ఆల్రెడీ ఆనియన్స్ అన్ని రెడీ అయిపోయి చూసారు కదా. సో దాన్ని ఒక బౌల్లోకి మనం తీసుకుంటున్నాం. సో ఇప్పుడైతే మనం ఆనియన్స్ అన్ని తీసుకుంటున్నాం. దీని తర్వాత మనకు ఒక క్యారెట్ కావాలి. సో నేను అటు సైడ్ ఇటు సైడ్ బోత్ ఎడ్జెస్ మనం ట్రిమ్ చేసేసుకుంటున్నాం. సో ఒకసారి దానికి ఉన్నది అంతా కొంచెము తీసేయండి. సో ఇది కూడా యాక్చువల్లీ దీనిలోనే చిన్న చిన్న పీసెస్ చేసేస్తున్నాను. లేదు అంటే మనం గ్రేట్ చేసుకోవచ్చు, తురుము కూడా వేసుకోవచ్చు. నేనైతే చిన్న పీసెస్ చేసేస్తున్నాను. సో ఒక సింగిల్ క్యారెట్ చాలు, ఎందుకంటే నేను నా ఒక్కరిదానికే చేసుకుంటున్నాను. సో క్వాంటిటీ అయితే అంత చేసుకోవట్లేదు. సో ఆ తర్వాత ఒక టమాటో, సో దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద చేయండి. సో గ్రీన్ చిల్లీ మోస్ట్ సూటబుల్ అని చెప్పచ్చు డైటింగ్ కి, కారము వీటిలన్నిటికన్నా. సో మీ టేస్ట్ తగ్గట్టు ఎంత కారం కావాలో దాని తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి చిల్లీస్ అనేది. సో దీని తర్వాత గ్రీన్ ఆనియన్స్ ఒకవేళ ఉంటే వేసుకోండి, లేదు అంటే అవసరం లేదు. దీని తర్వాత మనం గ్రీన్ ఆనియన్స్ ని ఫైన్ చాప్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ వేస్తున్నాను. యాక్చువల్లీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ యాక్చువల్లీ చెప్పాలి అంటే పచ్చివి తింటున్నారు. పచ్చివి అన్ని తినకూడదు, చాలా రేర్ గా తినాలి అండ్ రోజు కూడా తినకూడదు. ఇంకా సో మంచిగా కూరగాయల్ని ఉడికించుకొని తినండి కావాలి అంటే గనక. సో ఇదంతా మనకి రెడీ అయిపోయాక మనం సాల్ట్ వేసుకోవాలి తగినంత, ఏదైనా కొరియండర్ పౌడర్, ఇంకా తగినంత పసుపు అయితే ఎప్పుడైతే యాడ్ చేశారో ఒక పించ్ అయినా పెప్పర్ ని యూజ్ చేయండి అండ్ కొంచెం జీరా, లైట్ గా ఇంగువ. నాకు కొత్తిమీర చాలా ఇష్టం కాబట్టి నేను
కొంచెం ఎక్కువ వేసుకుంటాను, బట్ కొంచెం కొత్తిమీర ఇనఫ్. ఫస్ట్ కట్ చేసేసుకొని నేను వాష్ చేసుకుంటాను. చాలా డస్ట్ వస్తుంది కొత్తిమీరలో. నేను ఇప్పుడు చూపించినవన్నీ మాక్సిమం ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎక్సెప్ట్ గ్రీన్ ఆనియన్స్. అది ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఇట్స్ ఓకే, లైట్. మిగతావన్నీ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. బేసికల్గా ఇవన్నీ ఈజీగానే దొరుకుతాయి. అండ్ ఇందులో మెయిన్ వచ్చేసి మళ్ళీ 1 స్పూన్ వైట్ నువ్వులు తీసుకోండి, సెసమీ సీడ్స్. అండ్ సెసమీ సీడ్స్ వేసుకోవడం ద్వారా అది యాక్చువల్లీ న్యాచురల్ ఫ్యాట్స్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది మన బాడీలో. సో బ్యాడ్ ఫ్యాట్ ని ఫ్లష్ అవుట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రోస్టెడ్ చెన్నా పౌడర్ 1 స్పూన్ వేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి బేసన్ ఫ్లోర్, శనగపిండి. అండ్ మెజర్మెంట్ లో చూసుకుంటే 1/2 కప్ నుంచి 1 కప్ వరకు మీరు తీసుకున్న వెజిటేబుల్స్ బట్టి పడుతుంది. నేనైతే ఇది నా ఒక్కదానికి చేసుకుంటున్నాను కాబట్టి 1/2 కప్ ప్రెసెంట్ వేస్తాను. ఒకవేళ ఇంకొంచెం పడుతుంది అంటే వేసుకుంటాను, బట్ ప్రతిదీ ఒకేసారి ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే క్యాలరీ డెఫిసిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. ఒక్కొక్కటి ఇది మెయిన్ క్యాలరీస్ చాలా ఎక్కువైపోతుంది. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ప్రోటీన్ సోర్స్. ఇందాక కాల చెన్న పౌడర్ తీసుకున్నాం కదా, అది కూడా యాక్చువల్లీ చాలా ప్రోటీన్ సోర్స్. సో చూసుకొని తీసుకోండి. ఓవర్ గా తీసుకున్నా సరే కాన్స్టిపేషన్ ఇష్యూ వస్తుంది. ఇప్పుడు వరకు మనకి అసలు అలవాటు కూడా లేదు చాలా ప్రోటీన్ తినడం. అలాంటిది ఒకేసారి మీరు ప్రోటీన్ తీసుకుంటే మళ్ళీ ఇష్యూస్ వస్తాయి. నేనైతే 1/2 కప్ తీసుకుంటున్నాను, దాని తర్వాత ఇంకొంచెం తీసుకున్నాను. ఇన్ కేస్ మీ ఎవరికి కాలా చెన్న తెలియలేదు అంటే, ఈ పౌడర్ ఏంటో తెలియలేదు అంటే, ఇది మీకు జస్ట్ చూపిస్తున్నాను, ఐడియా ఉంటుంది. సో దీన్ని రోస్ట్ చేసి కాలా చెన్న మనం స్నాక్స్ కింద తింటాం కదా, ఆ పౌడరే అది. సో నేను టైం సేవింగ్ ఉంటుందని స్టోర్ చేసి పెట్టుకున్నాను. 1 స్పూన్ ఇందులో పెట్టుకుంటాను ఈ చీలా బ్యాటర్ లో. సో ఇప్పుడు అసలైంది మనం యాడ్ చేస్తున్నాం, స్పినాచ్. 1 హ్యాండ్ఫుల్ ఆఫ్ స్పినాచ్ ని తీసుకోండి. నేనైతే నా హ్యాండ్ఫుల్ కి ఎంత వస్తుందో అంత తీసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. సో ఇది డైరెక్ట్ గా వేసేయకుండా ఇది కూడా ఒకసారి వాష్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకొని ఆ బ్యాటర్ లోకి మిక్స్ చేయండి. సో వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోండి ఫస్ట్. ఇవన్నీ ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం కదా, సో ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది. సో డైరెక్ట్ గా మనం వే ప్రోటీన్ అలాంటివి తీసుకోవట్లేదు కాబట్టి ఇందులో కార్బ్స్ కూడా మిక్స్ అవుతున్నాయి. సో అన్ని రకాలవి ఇందులో ఉన్నాయి. సో మెయిన్ గా మీరు ఇవి 1-2 తిన్నారంటే మీకు అసలు ఆకలి కూడా లేదు, అంత ఫీలింగ్ ఉంటుంది. చూపిస్తాను మీకే. సో ఫస్ట్ అయితే ఇది మిక్స్ చేసుకుందాం. కొంచెం ఇట్లా అంతా మిక్స్ చేసుకున్నాక అప్పుడు మీరు వాటర్ లైట్ గా మిక్స్ చేయండి, ఎక్కువ క్వాంటిటీ పడదు వాటర్ ఇందులో. చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్, మీరే చూడండి. నేను ఒక్కొక్కటి మీకు స్పెషల్ గా అన్ని చూపించి వేస్తున్నాను కాబట్టి ఎక్కువ టైం పడుతుంది, లేదంటే చకచక అన్ని వేసేసుకోవచ్చు ఒకేసారి. సో క్వాంటిటీ చూడండి, ఇంత వచ్చింది. అండ్ బ్యాటర్ కన్సిస్టెన్సీ చూస్తే ఇట్లా ఉండాలి, చూస్తున్నారు కదా. సో మన బ్యాటర్ అయితే ప్రెసెంట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చీలా రెడీ చేసేసుకుందాం. అండ్ 1 మోర్ థింగ్, ఇప్పుడే చెక్ చేసుకోండి సాల్ట్, కారము, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి టేస్ట్ తగ్గట్టు ఉందా లేదా అనేది, లేదంటే తినలేం. సో చెక్ చేసుకొని ఆ తర్వాత ప్రొసీడ్ అయిపోదాం ప్రాసెస్ లోకి. సో ఇప్పుడైతే మన ప్యాన్ హీట్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం చీలాస్. ఒక పెద్ద గెరిట్ లాగా ఇలా తీసుకొని ఇట్లా అప్లై చేసుకోండి. కొంచెం వాటర్ తీసుకొని అప్పుడప్పుడు ఇట్లా కూడా చేయండి, ఒకవేళ కదలట్లేదు అంటే బ్యాటర్. ఒక సైడ్ అంతా అయ్యాక ఫ్లిప్ చేసుకోండి. చూస్తారు కదా ఎంత సింపుల్ గా అయిపోయిందో. సో ఫైనల్ గా అయితే మన ప్రోటీన్ స్పినాచ్ చీలా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో, మీకు కూడా చెప్పండి. సో నేనైతే దీనికి ఎలా తింటున్నా అంటే విత్ పెరుగు అండ్ పికిల్ తోటి తింటున్నాను. సో ఒకవేళ మీకు ఈ 2 చీలా సరిపోలేదు అంటే కనుక ఇంకో చిన్నది వేసుకొని తినండి, బిగినర్స్కి అయితే కనుక. నార్మల్గా ఇదే ఫుడ్ అలవాటు అయిపోతే కనుక మనం 2 తోటి మేనేజ్ చేసేసుకోవచ్చు, ఆకలి వేయదు. కానీ స్టార్టింగ్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే కనుక పక్కా ఆకలి వేస్తుంది, ఎందుకంటే నేను అక్కడి నుంచే కదా అట్లా చేస్తుంటాను, నాకు అప్పుడప్పుడు ఆకలి వేస్తుంది. చిన్నది వేసుకోండి, సో దాన్ని బట్టి ఇంకా ఆకలి వేయదు మనకైతే కనుక. సో కడుపు నిండా తిని మంచిగా తగ్గచ్చు. చూసారు కదా, చాలా ఫిల్లింగ్ గా ఉంటుంది మనకైతే ఇది. సో ఫైనల్ గా అయితే ఈవినింగ్ అయిపోయింది, మంచిగా ఈవినింగ్ స్నాక్స్ తిందాం. ఈవినింగ్ స్నాక్స్ కి ఏం తినొచ్చు అంటే టీ ఆర్ కాఫీ తాగే వాళ్ళైతే తప్పకుండా తాగొచ్చు చిన్న గ్లాస్ లో, కానీ షుగర్ లెస్. ఒకవేళ బిగినర్స్ సేమ్ డైటింగ్ ఎవరైనా స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటే కొంచెం 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 షుగర్ తగ్గించుకుంటూ ఓవరాల్ గా స్కిప్ చేసేయండి షుగర్. ఒకేసారి షుగరే లేకుండా కాఫీ తిను, లేదంటే షుగర్ స్వీట్స్ తిను అంటే చాలా కష్టం. 20
సంవత్సరాలు ఒకలా ఉండి ఒక రోజులోనే మొత్తం అన్ని ఆపేసి సన్నం అయిపోవంటే ఎవరికైనా చాలా కష్టం. సో గ్రాడ్యువల్ గా డిక్రీస్ చేసుకుంటూ మంచిగా తగ్గించుకొని తింటే తప్పకుండా హెల్దీగా తయారవచ్చు. సో నేనైతే కాఫీ తాగుతున్నాను. కాఫీతో పాటు ఒకవేళ ఇంకేదైనా తినాలి అనుకున్నా కొంచెం పీనట్స్, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పీనట్స్ తినొచ్చు, లేదంటే రోస్టెడ్ మక్కానా తినొచ్చు. ఇంకా ఇవేమీ కాదు అనుకుంటే మనకి సీజనల్ ఫ్రూట్స్ కానీ నార్మల్ ఫ్రూట్ ఏవైనా తినచ్చు. ఈవినింగ్ స్నాక్స్ ప్రాసెస్డ్ ఫుడ్ తినకూడదు, ఆయిల్ ఫుడ్స్ తినకూడదు, చిప్స్ ఇట్లాంటివి ఏవి స్కిప్ చేయండి. మాక్సిమం ఈ 7 days అయినా మాక్సిమం స్కిప్ చేయండి. రిజల్ట్ అయితే మీకే కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని ఆపే అన్న ఆపలేము. ఎందుకంటే నిన్నటి వరకు ఫుల్ గా కడుపు నిండా తినేసి మనకి నచ్చినవన్నీ పొట్టలోకి వెళ్ళిపోయి ఒకేసారి ఆపే ఇది తినకూడదు ఇది తినకూడదు అంటే మన బాడీ విందు అనమాట. ఫస్ట్ మీ బాడీ మాట మీరు వినండి. ఆ తర్వాత ఆటోమేటిక్ గా గ్రాడ్యువల్ గా మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని మీ బాడీకి ఇస్తే తప్పకుండా బాడీ మీ మాట వింటుంది. తప్పకుండా రిజల్ట్స్ కూడా మీరు చూడొచ్చు. ఫస్ట్ 3 days వెయిట్ లాస్ ది ఎవరికైనా ఈజీగా చేసేద్దాం అది ఇది అనుకుంటారు కానీ అలా ఇదే సైకిల్లో ఉండాలి చేయాలి అంటే ఎవడు చేయలేడు. కష్టం ఇదైతే. ఎందుకంటే ఇది మనకు అలవాటు లేదు. ఒకే రోజు ఇది ఇన్ని చేంజెస్ మన బాడీలో అవుతున్నాయి అంటే ఫస్ట్ 2 days సూపర్ ఉంటుంది. 3rd days అబ్బా ఇది ఎవడ చేస్తాడు అనిపిస్తుంది. సో అందుకనమాట. సో నేనైతే మంచిగా కాఫీ ఎంజాయ్ చేస్తున్నాను. మీరు మీ స్నాక్ ని మంచిగా ఎంజాయ్ చేస్తూ తాగండి, కమ్మగా ఉంది. సో ఫైనల్ గా అయితే ఫస్ట్ డే డైటింగ్ వీడియో అయితే కంప్లీట్ అయింది. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. చాలా ఈజీగా ఉంది. నేనైతే చాలా ఈజీగానే చెప్పాను అని అనుకుంటున్నాను. అండ్ మోర్ థింగ్, నేను 3 meal ప్రిపరేషన్స్ అయితే నేను చెప్పలేదు. ఎందుకంటే నేను ఒక్కరిదానే నా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నా కాబట్టి 3 పూట్ల 3 ప్రిపేర్ చేసుకొని నేను మళ్ళీ చింటూకి సెపరేట్గా ఒక్కొక్కటి ప్రిపేర్ చేసుకోవాలంటే 1-2 days చేయగలను. కానీ ఎవ్రీడే అయితే నా వల్ల అయితే కాదు. ఒకవేళ మీకు సెపరేట్గా 3 meal ప్రిపరేషన్స్ 3 అంటే సింగిల్ డే అట్లా కావాలి అంటే కనుక తప్పకుండా నా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు డూ ఇట్. అండ్ ఫైనల్ గా ఇదంతా చేస్తాం కదా, మాక్సిమం 7 PM కల్లా మీకు డిన్నర్ ఫినిష్ చేసేసుకోండి. ఎందుకంటే అది మనకి అరగడానికి నెక్స్ట్ డే కి మంచిగా మనకు ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇదంతా డిన్నర్ అంతా అయిపోయాక మీకు బెడ్ టైం ఉంటుంది కదా, దానికన్నా ముందు అంటే పడుకునే ముందు మీరు మళ్ళీ సేమ్ 1 glass of coriander వాటర్ అయితే తీసుకోండి. పొద్దున్న నేను మీకు చూపించాను కదా అది. ఒకవేళ మాకంత నచ్చలేదు, మా వల్ల కాదు తాగలేము అంటే గనక జస్ట్ 1 glass of plain lukewarm వాటర్ తాగండి. లేదు మాకు వాటర్ కూడా ఇష్టం లేదు, ఇది కూడా మాకు కాదు, ఇంకా సులువుగా చెప్పండి అంటే గనక సోంపు తెలుసు కదా, ఒక 1 spoon సోంపు తినేసి పడుకోండి డైరెక్ట్ గా. సో పొద్దున్న లెగ్స్కి మీకు మంచిగా అంటే అదొక బాడీ లెవెల్ ఎనర్జీ అంతా సూపర్ గా ఉంటుంది. మీకు అస్సలు ఎనర్జీ కోల్పోవడం, వీక్నెస్ రావడం అట్లా ఏం ఉండదు. అండ్ మీలో చాలా మంచి చేంజెస్ అయితే మీరు చూడొచ్చు. ట్రస్ట్ మీ గైస్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.